ఒక మాట అన్నారు, మిమ్మల్ని చూసి గెలిపించలేదే ఆయన్ని వద్దని గెలిపించారు అనేటువంటి మాట. రాజకీయాల్లో ఎవరిని చూసి ఎవరెవరు గెలిపిస్తారో, మంచి మంచి నాయకులు ఎక్కడెక్కడ గెలవలేక ఓడిపోయారో, ఆ ఓడిపోయినప్పుడు మమ్మల్ని వద్దనుకొని ఇంకోరి గెలిపించని అనుకోవాలనా, లేకుంటే ఇప్పుడు గెలిచినప్పుడు వాళ్ళని వద్దనుకొని నన్ను గెలిపించాలని అనుకోవాలనా, ఇది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తా ఉన్నా. నేను ఇప్పుడు కూడా అంటా ఉన్నా, సమాజం ఈరోజు రాజకీయ నాయకుల్ని ఒక చిన్న చూపు చూసే విధంగా మనం చేసే ప్రవర్తన, ఈ ప్రవర్తన వల్ల రాబోయే రోజుల్లో రాజకీయ నాయకుడు అంటే పలచన పడేటువంటి పరిస్థితులు వస్తుంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మెలుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు నేను కూడా మక్తల్ శాసనసభ్యునిగా ఎన్నుకున్నా, నాకంటే ముందున్న ఎమ్మెల్యే బాలేడని నన్ను గెలిపించిండొచ్చు కాక, కానీ రేపు నేను కూడా ఓడిపోవడానికి కారణం నేను బాలేక ఇంకోని గెలిపించుకునే విధంగా ఉండకూడదు. ఆ విధంగా నా నడక ఉండాలి, నా నడవడిత ఉండాలి, నా ఆలోచన విధానం ఉండాలి. ఆ విధంగా మనం ప్రవర్తించుకోవాలి తప్ప రాజకీయాలలో ఈ విధంగా ఎక్కడ కోపమో తీసి ఇక్కడ వేయటమో, లేకుంటే ఇంకొకటో మేము కొంత కోరుకుంటున్నాం. ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ, నేను గత 30 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయికి నుంచి ఈ స్థాయికి ఎదిగినా కూడా ఇప్పటికి కూడా సర్చ్ చేస్తూ ఉంటాం. ఏ పార్టీ అయినా సరే మ్యాచ్యూరిటీ ఉన్న నాయకులు ఏముంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, మరి వారు ఏ విధంగా మసులుకుంటారు అనేటువంటి కొంత కోణంలో ఆలోచన చేస్తే ఈరోజు మనం కూడా ఏమి చూసి ఏం నేర్చుకోవాలి. నైట్ తిట్టడం వల్ల గొప్ప నాయకుడు అవ్వడం అంటే, నన్ను తిట్టడు మంటజుడు గతంలో కేసీఆర్ గారు ఛాన్సర్లు ఈ వర్డ్ ఉంటుండే, పొట్టోని పొడోడు కొడితే పొడవుని పోషమ్మ కొడుతానట్ట. ఈరోజు మనం ఇంత మాట్లాడితే ఇంతకంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఇంకొకటి పుట్టినప్పుడు మనం బాధపడాల్సిన సందర్భాలు వస్తాయి. కాబట్టి నేను గౌరవ పార్లమెంట్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుల్ని కోరుతా ఉన్నా, ఇది తమరికి తగదు. ఇంకా మీ సూచన లేదా మీరు ఇచ్చేటువంటి ఏదైతే సజెషన్స్ ఉన్నాయో అవి ఈ తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కావడానికి, ముందుకు పోవడానికి సజెషన్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా సద్విమర్శ కూడా సద్విమర్శ అయి ఉండాలా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఈ ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే చేసేది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఈ చెప్పుకునేది లేక ఈరోజు మేము కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతిదీ కూడా అనా పైసాతో సహా లెక్క చూపించే విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఒక ప్రయత్నం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు అన్నమాట మరొక్కసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా రాజకీయాల్లో అందరం ఉన్నాం, రాజకీయం ద్వారానే రాజ్యాంగం నడిపించుకునే పద్ధతుల్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగానికి లోపడి మనం అంతా కూడా మాట్లాడుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం మన గౌరవాల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనా కూడా అన్ని పేద బీద బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు, మైనారిటీల కోసం Subscribe us and press the bell icon for more interesting updates.